జగిత్యాల జిల్లా కేంద్రంలోని డీజిల్ ఆటో యూనియన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయామని నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆటో యూనియన్ కార్మికులు సంఘీభావం తెలిపారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అరమల్ల శ్రీనివాస్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మరి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం, అదేవిధంగా మొన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ను కూడా రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జగిత్యాల శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి ఈరోజు చేసినది మా కోసం రోడ్ పాలిటిషన్ చేసింది సీఎం గారు. కానీ ఒక్కడు ఆలోచన పెట్టుకోలేదు. ఆలోచన ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇంతమంది డ్రైవర్ ఉన్నారు, మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, మాకు ఈఎంఐ ఉంటుంది, అది ఎట్లా కట్టుకోవాలి. ఇవాళ నడుపుతూనే బండి రేపు పొద్దున మాకు కొంచెం పిల్లలకు ఏమైనా పెట్టగలుగుతాం, అన్నం పెట్టగలుగుతాం, మా పిల్లలకు కొంచెం సుఖంగా చూసుకుంటాం. రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కానీ మేము ఎంతో కాయకష్టం చేసి మా పిల్లల్ని సాగుకొని ఈ ప్యాసింజర్ అనేది నైట్ రాత్రి 2 గంటలకు దిగినా అలా ఇంటికాడ తీస్తాం. అలా కడుపు నొప్పి వచ్చినా అన్న ఏడున్నాం అంటారు, మేము పోతాం. ప్రతి డ్రైవర్ కానీ ప్రతి వాడగట్టు కానీ ప్రతి మండలం 21 మండలాలు ఉన్నాయి మనకు మా జగిత్యాల జిల్లాలో. ఆ 21 మండలాల్లో మా డ్రైవర్ ప్రతి ఒక్కరు కష్టపడి అందరికీ టాటా ఏసీ కానీ మా ఆపి బండి కానీ మా డీజిల్ ఆటో కానీ ప్రతి ఒక్కరు మా డ్రైవర్లు ప్రతి ఇంటికి పోయి సేవ చేస్తున్నారు. ఇవాళ మమ్మల్ని రోడ్ పాలు చేసింది అన్న, అందుకే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ మా బాధను చేసుకుంటాం. మాకు ఎక్కువ ఏం అవసరం లేదు, మాకు లక్షలు కావాలి, ఇది కావాలి. ఇవాళ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు 12 గంటలకు రోడ్డు మీద ఉంటారు ఆడవాళ్ళు. ఇవాళ మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళందరూ మా అక్క చెల్లెలకి మేము భావిస్తాం, తీసుకుపోయి తీస్తాం, చేస్తాం. కానీ మాకు పోయిన ప్రభుత్వం ఫిట్నెస్ ఇచ్చింది, టెక్స్ ఇచ్చింది, ఫ్రీగా అన్ని మంచిగా చేసింది. కానీ మేము ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది, ఏమో మారుతుంది, ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది, మా బతుకులు మారుతాయి అనుకొని మేము అందరం మా డ్రైవర్ అన్నాళ్ళు అందరూ కలిసి ఓటేసి గెలిపించుకుంటాం.